పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ ఉత్థాన క్రీస్తు పేరిట శాంతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం దేవుని ప్రేమించడం అంటే ఏమిటో తెలుసుకుందాం. దేవుని ప్రేమించడం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం. దేవునితో సంబంధం కలిగి ఉండటం అంటే మనము నిత్యము ప్రార్థనలో ఉండటం. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమించడం అంటే క్రీస్తుని అనుకరించడమే. క్రీస్తు నడిచిన మార్గములో మనమును నడవడమే. మనము ప్రతిరోజు తండ్రి దేవునితో విశ్వాసముతో సంభాషించాలి. కుమారుడైన యేసుతో స్నేహితునిగా మరియు రక్షకునిగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వమునకు నిరంతరము లోబడి ఉండాలి. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ప్రకారం ప్రార్థన అనేది త్రిత్వైక దేవునితో సజీవ సంబంధం కలిగి ఉండుట. దేవుని ప్రేమించడం అంటే క్రీస్తు యొక్క విలువలను పాటిస్తూ వినయం, విధేయత, కరుణను అనుసరించాలి. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-8 వచనాలలో ఈ విధంగా తెలియజేస్తుంది. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై శిలువ మరణం వరకు విధేయుడాయను. ప్రియ స్నేహితులారా, క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతో వినయ విధేయతలతో జీవించారు. పేద బడుగు వర్గాల వారిని చేరదీస్తూ సమాజం వెలివేసిన వారిని హక్కున చేర్చుకొని స్వస్థపరిచేవారు. తాను కూడా ఒక పేదవానిలాగే జీవించారు. ఈ లోక ఆశలకు ఆకర్షితులు అవలేదు. సైతాను 3 సార్లు భయంకరంగా శోధించిన లొంగక దృఢ చిత్తముతో ప్రార్థనలో మునిగిపోయాడు. దేవుడు ఈరోజు మనలను కూడా తనలాగే జీవించమని తెలియచేస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను పాటింపుడు అని యేసు మనలను ఆహ్వానిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న నిరుపేదలను ఆదరించమంటున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అభాగ్యులను హక్కున చేర్చుకొనండి అని పలుకుతూ ఉన్నాడు. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడిపోకుండా సహనము కలిగి ఓర్పుతో విశ్వాసమును కోల్పోకుండా ప్రార్థించండి. నేను నిత్యము మీతోనే ఉన్నాను అని తన యొక్క అభయాన్ని మనందరికీ వసుకుతున్నాడు మన దేవుడు. ఆ ప్రభువు మనలను ప్రేమించి మన కోసం చనిపోయాడు కనుక మన తరపున ఆయనను గాఢంగా ప్రేమించాలి. మనం ఆయన దాసులము, సేవకులము కావాలి. క్రీస్తు ప్రేమలో సిలువ ఉంది, మరణము ఉంది కనుక మన ప్రేమలో కూడా ఆ లక్షణాలు ఉండాలి. అతని కోసం మనం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన. అత్యున్నతమైన మహిమగల దేవా, మా హృదయపు అంధకారాన్ని తొలగించి
నీ వెలుగును ప్రకాశింపచేయము. మాకు నిజమైన విశ్వాసమును, దృఢమైన ఆశను, సంపూర్ణ ప్రేమను అనుగ్రహించండి. ఆమేన్.